సార్ చాలా మందికి క్వశ్చన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే అది లక్షల్లోనే పెడితే మనకు సాధ్యం అవుతుంది అనే ధోరణిలో ఉంటారు సార్. అలా కాకుండా అసలు రోజుకి కనీసం పోనీ నెలలో 100 రూపాయలు ఆదా చేసినా కూడా మనకి లాభాలు ఉంటాయని చాలా మందికి తెలియదు సార్. దాని గురించి క్లియర్ గా మా కోసం. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మీరు చాలా మంచి క్వశ్చన్ రేట్ చేశారు. పర్ డే 100 రూపీస్, ఒక హాఫ్ ఏజ్ రాగానే 1 crore వస్తుంది. అవునా సార్? ఎగ్జాక్ట్. అంటే డైలీ 100, మంత్లీ 3000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 25 years లో 1 crore అవుతుంది. 100 రూపీస్ అనేది చాలా 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 మినిమం అమౌంట్. అవును సార్. సెబీ, మన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ప్రతి కామన్ మ్యాన్, తోపుడు బండ్ల అతను, ఫుట్పాత్ వ్యాపారం చేసే అతను కూడా ఇన్వెస్ట్ చేయడం కోసం మంత్లీ 250 కూడా అవకాశం ఇచ్చింది. ఇంకా 2 days బ్యాక్ అయితే పర్ మంత్ 10 రూపీస్ చేయవచ్చు కానీ ఎన్రిచ్ అనే కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. సో 10 రూపీస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒక యావరేజ్గా ఒక పర్సన్ మంత్లీ ఒక 30,000 సంపాదిస్తే మినిమం 10% ఇన్వెస్ట్ చేయగలిగితే ది బెస్ట్. మంత్లీ 3,000, 25 years 1 crore ఈజీగా అవుతుంది. ఎవ్రీ 5 years అగైన్ డబుల్ అవుతుంది. 30 years కల్లా 2 crores, ఎవ్రీ 5 years డబుల్ అవుతూనే ఉంటుందండి. ఓకే, ఇది మేము ఎందుకు చెప్పుకున్నామంటే మ్యూచువల్ ఫండ్ అనేది గవర్నమెంట్ యొక్క కంట్రోల్ నడుస్తుంది, సెబీ కంట్రోల్ నడుస్తుంది. సో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ప్రతిదీ కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కస్టమర్లకి మేము ఏం చెప్తున్నాం అనేది మానిటర్ చేస్తుంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్ చేసేది కూడా సెబీకి చెప్పాల్సి ఉంటుంది. సో కాబట్టి మన డబ్బులకు డోకా ఉండదండి, డబ్బులు సేఫ్గా ఉంటాయి. డబ్బులు కంటే